డివిజన్స్ ఈజీ ట్రిక్. మనకు రెగ్యులర్ మెథడ్లో డివిజన్ చాలా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నది రైట్ అవ్వచ్చు, లేదంటే రాంగ్ అవ్వచ్చు. సో చాలా సింపుల్ ట్రిక్తో చాలా ఈజీగా ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా డివిజన్ ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ట్రిక్. విత్ ఇన్ సెకండ్స్ వీ కెన్ సాల్వ్ ద ఆన్సర్. సో వీఆర్ గోయింగ్ విత్ ఫస్ట్ వన్. 253/23. 253/23 ఉంది. ఇక్కడ పైన 3 డిజిట్స్ న్యూమరేటర్లో 253 3 డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ 3 యాక్షన్స్ ఉంటాయి మనకి. సో 253 ఇక్కడ మనం 2 యాక్షన్స్ కంప్లీట్ చేస్తే థర్డ్ యాక్షన్ మనకు రిమైండర్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం కంప్లీట్ చేయాల్సింది 2 యాక్షన్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ 253 ఉంది. ఇక్కడ ఒక 2 3ని సపరేట్ చేయండి. 2 1 3 1 సపరేట్ చేసుకోండి. సో ఫస్ట్ డిజిట్ 2, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 2. సో 2 హౌ మెనీ టైమ్స్? 1 టైం. 2 1s are 2. రిమైండర్ 0. దెర్ ఈజ్ నో క్యారీ ఫ్రమ్ 5. 5కి క్యారీ ఏం లేదు ఇక్కడ మనకి. 2 1s are 2, 0 ఉంది మనకి ఇక్కడ 5. ఇప్పుడు సెకండ్ డిజిట్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఆన్సర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏ డిజిట్ రావాలి? సో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. 3 1s are 3. 3 1s are ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 2 3 ఉంది. క్రాస్ మల్టిప్లై 3 1s are 3. 2 into x 2x ఈక్వల్ టు 5కి ఈక్వల్ చేయండి. ఏమవుతుంది అప్పుడు? 3 + 2x ఈక్వల్ టు 5. 2x ఈక్వల్ టు ఎంత? 5 - 3. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 - 3. సో 2x ఈక్వల్ టు 5 - 3 అంటే 2 అవుతుంది. x వాల్యూ ఎంత? 2/2 అంటే 1 వస్తుంది. అంటే x ప్లేస్లో 1 రాయండి. ఇప్పుడు రిమైండర్ చెక్ చేయండి. 3 1s are 3. 3 - 3 0. సో రిమైండర్ 0 ఉండాలి, మనకు పాజిటివ్ నెంబర్ అని ఉండాలి. నెగిటివ్ నెంబర్ రాకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే ఇక్కడ మన ఫాలో అయ్యే ట్రిక్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎంత? 11. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం. 3 2 హౌ మెనీ టైమ్స్? 2 1s are 2. 3 - 2 ఎంత? 2 1s are 2 అంటే 3 - 2. రిమైండర్ 1 అంటే 1 క్యారీ అంటే 13. సేమ్ వన్ ఇక్కడ x పెట్టుకోండి. 4 1s are 4. 3 2 into x 2x ఈక్వల్ టు 13. ఎంత? 2x ఈక్వల్ టు 13 - 4 9. x ఈక్వల్ ఎంత? 9/2. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 2 4s are 8. 1 రిమైండర్ 1 క్యారీ అవుతుంది. ఆ 1ని ఇక్కడ రాయండి. x ప్లేస్లో 4 రాయండి. 4 4s are 16. 16 - 16 0. రిమైండర్ 0. సో ఇప్పుడు ఆన్సర్ ఈస్ 40. సేమ్ వన్ 3 1s are 3. ఇక్కడ x పెట్టేసేయండి. నో క్యారీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ 2 1s are 2. 3 into x 3x ఈక్వల్ టు 8. సో 3x ఈక్వల్ ఎంత? 8 - 2 6. x ఈక్వల్ ఎంత? 6/3. 3 1s are 3 2s are. x ఈక్వల్ టు 2. సో 2 2s are 4. 4 - 4 0. రిమైండర్ 0. ఆన్సర్ ఈజ్ 12. సేమ్ వన్ 2 3s are 6. 7/2. 2 3s are 7 means 3 times. 2 3s are 6. 7 - 6 1 means 12. 2 3s are 6 12. 6 3s are 18. 12 - 18 నెగిటివ్ రిమైండర్. సో నెగిటివ్ రిమైండర్ కాబట్టి మనకు పాజిటివ్ రిమైండర్ ఇక్కడ మన రిక్వైర్మెంట్. కాబట్టి ఇక్కడ వాల్యూని డిక్రీజ్ చేయండి. 3 టైమ్స్ అంటే మనకు నెగిటివ్ రిమైండర్ వస్తుంది. 6 3s are 18. ఇక్కడ 12 ఉంది మనకి. సో 12 - 18. 12 - 18 అంటే నెగిటివ్ రిమైండర్ -6 వస్తుంది. కాబట్టి రెడ్యూస్ ద నెంబర్ను రెడ్యూస్ చేయండి. ఇప్పుడు 2 టైమ్స్ రాస్తున్నాను. 2 2s are
4, 7 minus 4 ఎంత 3, 3 అంటే 32, 7 minus 4 3 ఉంది, 3 క్యారీ అవుతుంది. ఇప్పుడు 6 2 Z 12, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ x పెట్టుకోండి, 2x ఈక్వల్ టు 32, 2x ఈక్వల్ ఎంత 32 minus 12 ఎంత 20, x ఈక్వల్ ఎంత 20/2, 20/2. 2 డిజిట్ నెంబర్ కాదు, మనకి సింగిల్ డిజిట్ నెంబరే కావాలి. 10J కాకుండా 9కి వెళ్ళండి, మనకి సింగిల్ డిజిట్ నెంబరే కావాలి కాబట్టి ఇక్కడ 10 కాదు, వీఆర్ టేకింగ్ ఓన్లీ 9. 2 9s 18 అంటే 2 క్యారీ, 2 క్యారీ అయితే ఇక్కడ 28 వస్తుంది. ఇక్కడ ఎంత 9, 28, 6 9s 54, 28 minus 54 అంటే నెగిటివ్ రిమైండర్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ రిమైండర్ ఇక్కడ మనకు పాసిబుల్ అవ్వదు, మనకు పాజిటివ్ రిమైండరే కావాలి. సో రిమైండర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి రిడ్యూస్ ద నంబర్. 9 కాకుండా 8కి వెళ్ళండి. సో 2 8 16 అంటే 4 క్యారీ అవుతుంది, అంటే ఇక్కడ 4 అంటే 48. సో 48 మీన్స్ 2 8 ఇప్పుడు 6 8 48, 48 minus 48 రిమైండర్ 0. సో ఆన్సర్ ఈజ్ 28. సేమ్ వన్, హౌ మెనీ టైమ్స్ 3 1 3 2s 3 2s 6 2 క్యారీ అంటే 27. సేమ్ వన్ 2 2s 4, 27 minus 4 పాజిటివే కాబట్టి డైరెక్ట్ అప్లై చేసుకోండి. 2 2s 4, 3 into x 3x ఈక్వల్ టు 27, 3x ఈక్వల్ టు 27 minus 4 23, x ఈక్వల్ టు 23/3. హౌ మెనీ టైమ్స్ 7 times, 3 7s 21, 2 క్యారీ 2, 3 7s 21, 2 క్యారీ. సో 2 క్యారీ, 2 7s 14, హియర్ 26 minus 14, 6 minus 4 to 12. సో ఇక్కడ రిమైండర్ ఈజ్ 12, రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. సో కోఎఫిషియంట్ ఈజ్ 27, రిమైండర్ ఈజ్ 12. సో ఇక్కడ -14, వీఆర్ గెటింగ్ 12/32 మిక్స్డ్ ఫ్రాక్షన్. 27 కోఎఫిషియంట్, రిమైండర్ 12 డివైజర్ 32, 27 into 12/32. సేమ్ అని ఇక్కడ 3 parts 3 యాక్షన్స్గా డివైడ్ చేయండి. సో ఫస్ట్ యాక్షన్ 3 6 18, 3 6 18, 4 minus 18, 3 6 18 అంటే నో క్యారీ, క్యారింగ్ ఏం లేదు, ఇక్కడ 4 ఉంటుంది. 3 6 18, 4 minus 18 అంటే నెగిటివ్ రిమైండర్ వస్తుంది. పాజిటివ్ కావాలి కాబట్టి రెడ్యూస్ చేయండి నెంబర్ని. 3 5sకి వెళ్ళండి, 3 5s 15, 3 క్యారీ అవుతుంది. సో 34, 3 5s 15, 34 minus 15 పాజిటివ్ నెంబరే వస్తుంది మనకి. సో 3 5s 15. సో ఇక్కడ x పెట్టుకోండి, 3 into x 3x ఈక్వల్ టు 34. సో 3x ఈక్వల్ టు 34 minus 15, దట్ ఈస్ 34 means 15 plus 4 19, x ఈక్వల్ టు 19/3. హౌ మెనీ టైమ్స్ 3 6 18, 1 క్యారీ, 3 6 18, 1 క్యారీ అంటే 18. లాస్ట్ నెంబర్ చెక్ చేయండి, 3 6 18, 18 minus 18 0. సో ఆన్సర్ ఈజ్ 56. సో దిస్ ఈజ్ ఫర్ డివిజన్ ట్రిక్స్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు.